హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు ఎస్ఎస్సి, ఎంటీఎస్, జీడీ, సిజిఎల్సి, హెచ్ఎస్ఎల్ మరియు ఇతర ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి జిఎస్ జనరల్ అవేర్నెస్ మోడల్ పేపర్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నామండి. అందరూ కూడా గమనించాలి. చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి మోడల్ పేపర్స్ అండి ఇవన్నీ కూడా. ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నారో తప్పకుండా ఈ వీడియోస్ని ఫాలో అవ్వండి. అంతేకాకుండా అందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, మన యాప్లో మరి కోర్సుకి 799 రూపీస్ ఉండేయండి. ఎస్ఎస్సి కావచ్చు, సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కోంబో ప్యాక్, ఓకేనా, 799. ఇప్పుడు దాన్ని జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది. అండ్ ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి అన్ని పోటీ పరీక్షల్లో కూడా జస్ట్ 499 రూపీస్కే కోర్స్ ఇస్తున్నాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి, ఓకేనా. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి, ఓకే. రెగ్యులర్గా మాత్రం ఈ వీడియోస్ ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, పచ్చిక బయలు రవాణా వాహన చలనము భౌతిక శాస్త్రం యొక్క ఏ సూత్రానికి ఉదాహరణ? పచ్చిక బయలు రవాణా వాహనం. పచ్చిక బయలు అంటే ఏంటి అంటే గడ్డిలి, ఓకేనా. వాటిని రవాణా చేసేటువంటి వాహనం యొక్క చలనము భౌతిక శాస్త్రం యొక్క ఏ సూత్రానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1, న్యూటన్ 3వ నియమము, ఓకేనా. న్యూటన్ 3rd లా. నెక్స్ట్ 1, చేపలలో ఇది రైబోఫ్లవిన్ రూపంలో ఉంటుంది. రైబోఫ్లవిన్ B2 విటమిన్ అండి, ఓకే. రైబోఫ్లవిన్. మరి ఆన్సర్ చెప్పేసానా? ఆన్సర్ ఆప్షన్ 3, B2, ఓకే. విటమిన్ B2 రైబోఫ్లవిన్ చేపలలో దొరుకుతుందండి. అంతేకాకుండా ఈ యొక్క రైబోఫ్లవిన్ B2 విటమిన్ వల్ల పాలను వేడి చేసినప్పుడు కొంచెం పసుపు కలర్లోకి అయితే మారుతాయండి. దానికి గల కారణం కూడా విటమిన్ B2గానే మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. మనకు విటమిన్స్ 2 రకాలు ఉంటాయండి. కొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు. కొవ్వులో కరిగేటువంటి విటమిన్లను కనుక గమనించినట్లయితే కొవ్వులో A అండ్ D, E. అండ్ నీటిలో కరిగేవి B మరియు C విటమిన్లు నీటిలో కరుగుతాయి. అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ 1, గొప్ప భారతీయ ఆటగాడు విజయ్ అమృతరాజ్ ఈ క్రింది క్రీడలతో సంబంధం కలిగి ఉన్నారు. విజయ్ అమృతరాజ్ ఏ క్రీడలతో అండి? ఆన్సర్ ఆప్షన్ 3, టెన్నిస్ క్రీడాకారుడు అండి, టెన్నిస్. నెక్స్ట్ 1, ఈ క్రింది ఆర్థికవేత్త ఇచ్చిన ఆర్థిక సిద్ధాంతంపై ఆర్థిక విధానం ఆధారపడి ఉంటుంది. ఎవరిచ్చారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, జాన్ మెనార్డ్ కీన్స్. జాన్ కీన్స్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు వీరిని. చాలా ఫేమస్ శాస్త్రవేత్త అండి. మరి అర్థశాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తామండి? అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్, ఓకే. నెక్స్ట్ 1, ప్రపంచంలో ఎత్తైన మోటరబుల్ రహదారి ఏ పర్వత మార్గంలో ఉంది? ప్రపంచంలో ఎత్తైనటువంటి మోటరబుల్ రహదారి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, దుంగ్రీ లా అనేటువంటి ప్లేస్లో ఉందండి. దుంగ్రీ లా. ఇవన్నీ ఏంటి అంటే కనుమలండి, కనుమలు, ఓకేనా. కనుమ అంటే ఏంటి? దుర్భేద్యమైనటువంటి పర్వత శ్రేణులలో చిన్న రహదారి ఉంటుందండి రాకపోకలకు. అప్పుడప్పుడు మనము టీవీలో, మొబైల్స్లో చూస్తూ ఉంటాం కదండి. కొండపైన చిన్న దారి ఉంటుంది, కొంచెం స్లిప్ అయితే పెద్ద లోయల పడుతూ ఉంటాం కదా. అలాంటి చిన్న దారులనే కనుమలు అంటాము, ఓకేనా. గమనించాలి. జాతీయ ఆహార భద్రతా బిల్లు ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? జాతీయ ఆహార భద్రతా బిల్లు ఎప్పుడండి? 2013వ సంవత్సరంలో. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ బిల్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ బిల్ 2013. నెక్స్ట్ 1, అజాడి రక్త ఇండికా అనేది భారత ఉపఖండంలో కనిపించే సతత హరిత వృక్షానికి బొటానికల్ పేరేంటి? సతత హరిత అంటే ఏంటండి? ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయండి, పచ్చదనంతో నిండి ఉండే వాటిని సతత హరిత వృక్షాలు అంటాము. మరి అజాడిరిక్త ఇండికా అనేటువంటి శాస్త్రీయ నామం కలిగినటువంటి చెట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, వేప చెట్టు అండి, ఓకే. వేప చెట్టునే అజాడిరక్త ఇండికా అనే పేరుతో బొటానికల్ పేరు, వృక్ష శాస్త్ర పేరుగా మనము చెప్పుకోవచ్చు, ఓకే. ఇంపార్టెంట్. తేయం ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ నృత్యము? తేయం 83
ఆప్షన్ 3 అండి, కేరళకు చెందినటువంటి ప్రసిద్ధ నృత్యంగా చెప్పుకోవచ్చు తేయం. నెక్స్ట్ వన్, 7వ శతాబ్దం ప్రారంభంలో తానేశ్వర్ మరియు కనౌజ్ సింహాసనాన్ని అధిరోహించినది ఎవరు? 7వ శతాబ్దం ప్రారంభంతో తానేశ్వర్ మరియు కనౌజ్ సింహాసనాన్ని అధిరోహించినది ఎవరు? 84. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, హర్షవర్ధన లేదా హర్షవర్ధనుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్. 2024-25 కేంద్ర బడ్జెట్లో రైల్వే మంత్రిత్వ శాఖ కేటాయింపు ఎంత? రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వేల అభివృద్ధికి మరి ఎంత మొత్తం కేటాయించడం జరిగింది ఈ యొక్క బడ్జెట్లో? ఎంతండి? 2.52 లక్షల కోట్ల రూపాయలని కేటాయించడము జరిగింది. మరి మీకు అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, అందరు ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాము. ప్రజెంట్ 2024లో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రిగా ఎవరున్నారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లేదా మీకు ఆన్సర్ తెలియకపోతే రైల్వే మినిస్టర్ అని చెప్పేసి కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకే. నెక్స్ట్ వన్, ఓజోనో పొర భూమి యొక్క ఏ వాతావరణ పొరలో కనుగొనబడింది? ఓజోనో పొర భూమి యొక్క ఏ వాతావరణ పొరలో, ఏ స్పియర్లో? వాతావరణం అంటే ఏంటి? స్పియర్స్ అంటాము. ఎన్విరాన్మెంట్ స్పియర్స్ అంటే వాతావరణ పొరలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎక్కడండి? స్ట్రాటోస్పియర్. ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యత ఏంటండి? సూర్యుడి నుంచి వచ్చేటువంటి అల్ట్రా వైలెట్ రేస్, అతి నీల లోహిత కిరణాలను భూమికి చేరకుండా కాపాడుతాయండి ఈ యొక్క ఈ యొక్క ఓజోన్ పొర. ఓజోన్ పొరను ఏమని పిలుస్తామండి? O3 అండ్ O2 అంటే ఆక్సిజన్ కదా, O3 అంటే ఓజోనో పొర. ఓకేనా, అందరు కూడా గమనించాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, సహజ ప్రక్రియ ద్వారా వస్తువుల ఉత్పత్తికి భారత ఆర్థిక వ్యవస్థలోని ఏ రంగానికి సంబంధించింది? సహజ ప్రక్రియ ద్వారా వస్తువుల ఉత్పత్తికి భారత ఆర్థిక వ్యవస్థలోని ఏ రంగానికి సంబంధించింది? సరైన సమాధానం ఏంటండి ఇక్కడ? 87 ఆప్షన్ 1 అండి, ప్రాథమిక రంగము. సహజ ప్రక్రియ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం అండి. ఓకేనా, ప్రకృతి సేద్యములాగా. ఓకే, ప్రాథమిక రంగంను వ్యవసాయం అంతా కూడా ప్రాథమిక రంగానికి వస్తుంది. ఓకేనా. ద్వితీయ రంగం అంటే పారిశ్రామిక రంగం వస్తుంది. తృతీయ రంగం అంటే సేవా రంగం అండి. సేవా రంగము ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా కూడా తృతీయ రంగం క్రిందికే వస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. 2018 నాటికి ప్రాథమిక సభ్యత్వం విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ ఏది? 2018 నాటికి అతిపెద్ద రాజకీయ పార్టీ సభ్యత్వం విషయంలో. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, భారతీయ జనతా పార్టీ. ఎందుకండి అతిపెద్ద అంటే? అత్యధిక మంది జాయిన్ అయ్యారు ఇందులో. ఎందుకు? మన దేశంలో జనాభా ఎంత అండి? ఆల్మోస్ట్ 140 కోట్లు దాటిపోయింది, 1.4 బిలియన్స్ కదా. సో మరి ఇక్కడ భారతీయ జనాభా 140 కోట్లు, 140 కోట్లు అయితే దాటింది ఇటీవలి లెక్కల ప్రకారము. మరి ఎందుకు అంటే జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సింపుల్. క్రింది వాటిలో దక్షిణ భారతదేశపు పొడవైన నది ఏది? దక్షిణ భారతదేశం యొక్క పొడవైన నది ఏంటండి? గోదావరి. పశ్చిమ కనుమల్లోని మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో జన్మించినటువంటి గోదావరి మరి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల గుండా ప్రవహిస్తుంది. దక్షిణ భారతదేశంలో పొడవైన నది. దీనికి దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్ అనేటువంటి పేర్లు కలవండి. ఓకేనా. గంగా నది ఏర్పడకముందే దక్షిణ భారతదేశంలో జన్మించినటువంటి నది గోదావరి. అందుకే దీన్ని వృద్ధ గంగా అంటారు. హిమాలయాలు ఏర్పడకముందే దక్షిణ భారతదేశంలో ఏర్పడినటువంటి నది గోదావరి. హిమాలయాలు ఏర్పడ్డ తర్వాత హిమాలయాలను ఏమంటాము? అతి నవీన ముడత పర్వతాలు అంటాము కదా. సో ఆ హిమానినాదాల మంచు కరగడం ద్వారా గంగా నది అనేది జన్మించింది, గమనించాలి. 2022 వింటర్ ఒలింపిక్స్ క్రీడలకు ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? ఏ నగరం ఆతిథ్యం ఇవ్వడం జరిగిందండి? బీజింగ్. మరి 2024 వింటర్ గేమ్స్కి ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి దేశం ఏంటండి? ఫ్రాన్స్. సమ్మర్ ఒలింపిక్స్కి ఫ్రాన్సే. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ నడుస్తున్నాయి కదా, ప్రజెంట్ స్టార్ట్ అయ్యాయి. సో వింటర్ ఒలింపిక్స్ కూడా ఫ్రాన్సే అండి, గుర్తుంచుకోవాలి.
భారతదేశ చరిత్ర యొక్క మధ్యయుగ కాలము నాటి కవి తులసీదాస్ ఏ భాషలో రామచరిత మానస్ను రాయడము జరిగింది? రామచరిత మానస్ ఏ భాషలో అండి? అవధి భాషలో. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది పందుల ద్వారా వ్యాప్తి చెందుతుంది? పందుల ద్వారా ఏ వ్యాధి వ్యాప్తి చెందుతుందండి? ఆన్సర్ ఆప్షన్ 4 స్వైన్ ఫ్లూ. స్వైన్ ఫ్లూ అనేది వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్, తలాతాల్ ఘర్ చారిత్రాత్మక స్మారక కట్టడం ఏ రాష్ట్రంలో ఉంది? చారిత్రాత్మక కట్టడం అండి ఇది తలాతాల్ ఘర్. ఎక్కడ ఉంది మరి? ఆప్షన్ 2 అస్సాంలో ఉందండి. ఇక్కడ అస్సాం రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్ పేరుతో ఏ రచయిత ఈ పుస్తకాన్ని రాశారు? ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్ పేరుతో ఏ రచయిత ఈ యొక్క పుస్తకాన్ని రచించారండి? ఆన్సర్ ఆప్షన్ 4 అరుంధతి రాయ్. ఫేమస్ అంటే చాలా ఫేమస్ రచయిత అండి, మన దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వన్, ప్రసిద్ధ భారతీయ నటుడు పానీ ఫౌండేషన్ స్థాపకులు ఎవరు? ఏంటండి? పానీ ఫౌండేషన్ స్థాపకులు ఎవరండి? రణ్వీర్ సింగ్. జనవరి 2019 నాటికి భారత రాజ్యాంగంలోని అధికరణలు ఎన్ని ఉన్నాయి? 2019 వరకు 96 ఆప్షన్ 4 అండి. 448 ఆర్టికల్స్ ఉన్నాయి. నెక్స్ట్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్ 2018 ఆమోదంతో ఏ సంవత్సరపు వినియోగదారుల రక్షణ చట్టం భర్తీ చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ 1 1986లో తీసుకొచ్చినటువంటి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మరి వినియోగదారుల రక్షణ చట్టం అనేది రద్దు కాబడిందండి. దాని ప్లేస్లో 2018 నూతన బిల్లు ఆమోదం పొందడం చూడవచ్చు. భారతదేశంలో ఫ్రెంచ్ కాలనీ రాజధాని ఏది? ఫ్రెంచ్ వారి అంటే ఎక్కువగా వారు ఏ ప్లేసెస్లో ఉండేవారు, అక్కడ ప్రధాన పట్టణంగా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని పాలన కొనసాగించారండి. ఏంటి మరది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, పుదుచ్చేరి. కేంద్రపాలిత ప్రాంతం అండి పుదుచ్చేరి. క్రింది రాష్ట్రాల్లో హరేలీ పండుగ జరుపుకుంటారు? ఏ రాష్ట్రంలో అండి? హరేలీ. ఆన్సర్ ఆప్షన్ 4 ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వన్, ఇండిగో ఎయిర్లైన్స్ సహ వ్యవస్థాపకులు ఎవరు? ఇండిగో ఎయిర్లైన్స్. ఆన్సర్ ఆప్షన్ 1 రాహుల్ భాటియా. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అప్డేట్ చేయడం జరుగుతుంది, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. పీడిఎఫ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.